నమస్కారం. పర్యావరణం కోసం చెట్లు నాటాలనే మాట మనం రోజూ వింటూనే ఉంటాం. అవును. అదొక సామాజిక బాధ్యతగా మనందరికీ తెలుసు. కాని అది కేవలం బాధ్యతేనా? మన శాస్త్రాలొక చెట్టును నాటడాన్ని ఆహా యజ్ఞయాగాదులతో సమానమైన ఒక గొప్ప ఆధ్యాత్మిక సాధనగా ఎందుకు చూశాయి? దాని వెనుక చాలా లోతైన రహస్యాలున్నాయి. ఈరోజు మనం సరిగ్గా ఆ అంశాన్నే లోతుగా పరిశోధించబోతున్నాం. ఈ విశ్లేషణకు మనకు మూలం పండితులు శ్రీ గురుమంచి రాజేంద్ర శర్మగారు రచించిన వృక్షసేవ అనే అద్భుతమైన రచన. మీరు చెప్పింది చాలా నిజం. ఇది కేవలం పర్యావరణ స్పృహ కాదు, అంతకంటే చాలా ఉన్నతమైనది. అవునా? అవును. శివపురాణం ఈ ప్రక్రియను స్థావర లింగ పూజ అని పిలుస్తుంది. స్థావర లింగ పూజ అంటే కదలకుండా నిశ్చలంగా ఉన్న శివలింగాన్ని పూజించడంతో సమానం అని అర్థం. ఓ ఒక చెట్టును నాటి దాన్ని పోషించడమంటే మనం సాక్షాత్తు పరమేశ్వరుని ఆరాధిస్తున్నట్టే అన్నమాట. సనాతన ధర్మంలో ప్రకృతికి మనిషికి మధ్య ఉన్న ఆ విడదీయరాని బంధాన్ని అర్థం చేసుకోవడానికి ఇది మొదటి మెట్టులా ఉంది. ఖచ్చితంగా. ఇక ఈ రచనలో నన్ను బాగా ఆకట్టుకున్న పదం స్వయంకృత పుత్రులు. అవును. చెట్లను మనం సృష్టించుకున్న కుమారులుగా భావించడం ఇది కేవలం ఒక అలంకారికమైన పోలిక మాత్రమేనా, లేక దీని వెనుక బలమైన కారణాలున్నాయా? ఇది అలంకారం కాదు, ఇది ఒక ధర్మ సూక్ష్మం. అసలు ఒక చెట్టు ఒక కొడుకు నిర్వర్తించాల్సిన ధర్మబద్ధమైన బాధ్యతలను ఎలా మోస్తుంది? శాస్త్రం దీన్ని చాలా స్పష్టంగా వివరిస్తుంది. ఏకోపి రోపితో వృక్షః పుత్రకార్యకరో భవత్. అంటే ఒక చెట్టును నాటి పోషించినా చాలు, ఒక కుమారుడు చేయాల్సిన పనులన్నీ అది చేసి నాటినవారిని పున్నామ నరకం నుండి కాపాడుతుంది. అంత శక్తుందా దానికి? ఆ బాధ్యతలేమిటో చూస్తే మనకు ఆశ్చర్యం కలుగుతుంది. మొదటిది దేవాన్ ప్రసోనై ప్రీణాతి. అంటే తన పువ్వులతో దేవతలను తృప్తిపరుస్తుంది. సరిగ్గా చెప్పారు. ఇక 2 ఛాయయా చాతిథిం తథా. తన నీడతో బాటసారులకు అతిథులకు ఆశ్రయమిస్తుంది. అవును. ఇక 3 ఫలైర్మనుష్యాని ప్రీణాతి. తన ఫలాలతో మనుషుల ఆకలి తీర్చి వారిని సంతోషపరుస్తుంది. అవును. ఒక్క నిమిషం. అంటే ఒక వృక్షం తన ఉనికి ద్వారానే దైవకార్యం, అతిథి సత్కారం, మానవ సేవ ఈ 3 యజ్ఞాలను ఏకకాలంలో నిర్వహిస్తోందనమాట. సరిగ్గా చెప్పారు. ఇది చాలా గొప్ప ఆలోచన విధానం. పువ్వులు దైవానికి, నీడ సమాజానికి, ఫలాలు మానవాళికి. అద్భుతం. కాని అసలైన గొప్పతనం ఇక్కడితో ఆగిపోలేదు. 4వ బాధ్యత దగ్గర మన ఆలోచన పరిధి ఇంకా విస్తృతం కావాలి. ఏమిటది? అదే మహాతపస్సు. మహాతపస్సా? అవును. శాస్త్రం ఏం చెబుతోందంటే శీతవాతాతపక్లేశం తథాచ్ఛేదనభేదనే సహంతే పరమం వృక్షాస్ తద్ధితేషాం మహత్తపః. దీని అర్థమేమిటి? అంటే ఎండ, వాన, చలి, గాలి వంటి ప్రకృతి కష్టాలను, అలాగే నరకడం, కొట్టడం వంటి భౌతిక బాధలను కూడా మౌనంగా భరిస్తుంది. నిజమే. అయినా సరే ఏమాత్రం ద్వేషం లేకుండా తిరిగి ఉపకారమే చేస్తుంది. ఇది ఒక మహర్షి చేసే నిశ్చలమైన మహాతపస్సుతో సమానం. అంటే ఆ చెట్టు మన తరపున తపస్సు చేస్తోందనమాట. దాన్ని నరికినవాడికి కూడా నీడనిస్తోంది, పండ్లన్నిస్తోంది. అవును. ఎంతటి క్షమాగుణం! మనం చేసిన ఒక చిన్న పుణ్యకార్యానికి బదులుగా ఆ చెట్టు తన జీవితాంతం మనకోసం తపస్సు చేసి ఆ ఫలాన్ని మన ఖాతాలో జమ చేస్తోందంటే ఇది ఊహించలేని కోణం. అంతేకాదు, ఆ తపఃఫలాన్ని అది తనలో ఉంచుకోదు, దాన్ని నాటిన వారికి ధారపోస్తుంది. ఓ. ఇక 5వ అత్యంత ముఖ్యమైన బాధ్యత దివ్యతర్పణం. దివ్యతర్పణమా? అవును. స్నేహేన నిత్యం పురుషం మృతం తేకామైస్తు దివ్యైః పరితర్పయంతి. వర్షం కురిసినప్పుడు ఆ చెట్టు ఆకుల నుండి జారే ప్రతి నీటి బొట్టు దాని నాటినవారు మరణించాక కూడా వారికి దివ్యతర్పణంగా మారి ఉత్తమ లోకాలను అందిస్తుందట. అంటే కన్నకొడుకు శ్రాద్ధకర్మలు పెడతాడో లేదో తెలియదు కాని ఈ వృక్షపుత్రుడు మాత్రం మనం బ్రతికి ఉన్నప్పుడే కాదు, మనం లేనప్పుడు కూడా మన ఆత్మశాంతి కోసం తన ధర్మాన్ని నిర్వర్తిస్తూనే ఉంటాడు. అందుకే అవి మన స్వయంకృత పుత్రులు. ఇప్పుడు పూర్తి చిత్రం స్పష్టంగా కనిపిస్తోంది. ఖచ్చితంగా. కన్నకొడుకు మీద నమ్మకం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కాని ఈ వృక్షపుత్రుడు మాత్రం నిశ్శబ్దంగా, నిస్వార్థంగా తన బాధ్యతలను నెరవేరుస్తాడు. అవును. అందుకే వృక్ష సంరోపణాన్మర్త్యో మహత్ఫలముపాశ్నుతే అని శాస్త్రాలు పదే పదే నొక్కి చెప్తున్నాయి. సరే, ఎక్కడ అత్యధిక పుణ్యం లభిస్తుందో అక్కడే దానికి విరుద్ధంగా ప్రవర్తిస్తే అత్యధిక పాపం కూడా వస్తుందంటారు కదా? నిజమే. తల్లిదండ్రుల సేవ పుణ్యం, వారిని హింసించడం మహాపాపం. గోసేవ పుణ్యం,
గోహత్య బ్రహ్మహత్యా పాతకం. అవును. మరి ఇంతటి పుణ్యాన్నిచ్చే చెట్ల విషయంలో వాటిని నాశనం చేస్తే పరిణామాలు కూడా అంతే తీవ్రంగా ఉంటాయా? నిస్సందేహంగా ఉంటాయి. ఫలాలనిచ్చే, నీడనిచ్చే చెట్లను అనవసరంగా అంటే కేవలం స్వార్థం, ధనలోభంతో నరికివేస్తే వృక్షశాపం తగులుతుందని శాస్త్రం చాలా గట్టిగా హెచ్చరిస్తోంది. వృక్షశాపమా? అవును. ఒక శ్లోకం చూడండి. ఫలవృక్షంశ్చ యోహంతి వృధా లోభేన మానవః వృక్షశాపవశాత్తస్య వంశహానిః ప్రజాయతే. దీని అర్థం ఫలాలనిచ్చే వృక్షాలను వృధాగా నరికితే ఆ మానవుడికి ఆ వృక్షం యొక్క శాపం వల్ల వంశం నశిస్తుంది, అంటే వంశహాని కలుగుతుంది. వంశహాని అంత తీవ్రమైన పరిణామమా? ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. ఉంది. ఈ శాపాన్ని మనం ఆధునిక దృష్టితో కూడా చూడొచ్చా? ఒక రకంగా ఇది పర్యావరణ విధ్వంసం యొక్క పర్యవసానాన్ని చెప్పినట్లుగా అనిపిస్తోంది. అద్భుతమైన విశ్లేషణ. మీరు చెప్పింది 100కి 100 నిజం. ఒక తరం వారు వనరులను నాశనం చేస్తే దాని ప్రభావం తరువాతి తరం వారి ఆరోగ్యం, మనుగడ మీద పడుతుంది కదా. ఖచ్చితంగా. శాస్త్రం చెప్పేదదే. కర్మసిద్ధాంతమంటే కూడా అదే. మన పూర్వీకులు ఈ శాస్త్రీయ నిజాన్ని శాపం అనే ఆధ్యాత్మిక భాషలో హెచ్చరికగా చెప్పారనుకోవచ్చా? అనుకోవచ్చు. అంతేకాదు, పూజనీయమైన వృక్షాల గురించి ఇంకో శ్లోకం ఉంది. చెప్పండి. ఫలప్రదం వృక్షరాజం చిన్నతి యః నరోధమః వృక్షశాపవశాత్ తస్య రోగపీడా ప్రజాయతే. ఇక్కడ వృక్షరాజం అంటే రావి, మర్రి, వేప వంటి పూజనీయమైన శ్రేష్టమైన చెట్లు. అలాంటి వాటిని నరికితే ఆ నరాధముడికి, అతని సంతానానికి కూడా వింత వ్యాధులు, రోగపీడా కలుగుతుందని మహర్షులు పేర్కొన్నారు. కాబట్టి చెట్లను నాటడమనేది కేవలం పుణ్యం సంపాదించడానికే కాదు. కాదు. మనకు తెలియకుండా మన పూర్వీకులు చేసిన వృక్షఛేదన దోషాల వల్ల మనకు సంక్రమించిన శాపాలను తొలగించుకోవడానికి కూడా ఇదొక గొప్ప ప్రాయశ్చిత్తమన్నమాట. అవును. ఒక శాంతి ప్రక్రియ. ఆ దోష పరిహారంతో పాటు చెట్లను నాటడం వల్ల వచ్చే పుణ్యఫలం మన జీవితంలో అభివృద్ధి వేగాన్ని కూడా పెంచుతుంది. ఈ అంశంలోకి ఇంకా లోతుగా వెళితే మనం మొదట ప్రస్తావించుకున్న శ్రీ గురుమంచి రాజేంద్ర శర్మగారు తన రచనలో ఏ చెట్టు నాటితే ఎలాంటి ఫలితాలొస్తాయో కూడా వివరించారు కదా. అవును. శాస్త్రాల ఆధారంగా వివరించారు. వాటి గురించి తెలుసుకుంటే మన అవసరాలకు అనుగుణంగా వృక్షసేవ చేసే అవకాశం కలుగుతుంది. ఇది ఒక శాస్త్రీయ మార్గదర్శిని లాంటిది. ఒక్కో వృక్షానికి ఒక్కో విశిష్టత ఉంది. మొదటగా రావి చెట్టు అంటే అశ్వత్థ వృక్షం గురించి చూద్దాం. సరే. అశ్వత్థం రోపయేద్యస్తు సర్వపాపవినాశనం అక్షయం లభతే లోకం సంతానం చ ప్రవర్ధతే. దీని ప్రకారం రావి చెట్టును నాటిన వారి సర్వపాపాలు నశిస్తాయి. అవును. వారికి నాశనం లేని అక్షయ లోకాలు ప్రాప్తిస్తాయి. అన్నిటికన్నా ముఖ్యంగా వారి వంశం సంతానంతో వృద్ధి చెందుతుంది. ఇక వేప చెట్టు. దానికున్న ఔషధ గుణాలు మనందరికీ తెలుసు. మరి ఆధ్యాత్మికంగా దాని ప్రాముఖ్యత ఏమిటి? వేప అంటే పిచ్చుమందం. దాని గురించి శ్లోకం. పిచ్చుమందం తథా రోప్య సూర్యలోకం స గచ్చతి ఆరోగ్యవం భవేత్తస్య సప్త జన్మసు నిశ్చితం. ఆరోగ్య ప్రదాత అయిన సూర్యుని అనుగ్రహం లభిస్తుంది. అంతేకాదు, వారికి 7 జన్మల వరకు సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని శాస్త్రం నిశ్చయంగా చెప్పుతోంది. మనమిందాక మాట్లాడుకున్నట్లు ఒక తరం నాటిన చెట్టు వల్ల వచ్చే తరాలకు మేలు జరగడమంటే ఇదేనేమో. నిజమే. శాస్త్రం చెప్పిన 7 జన్మల ఆరోగ్యం వెనుక ఉన్న ఆంతర్యం ఇదే కావచ్చు. ముందుగా వంశవృద్ధి రావి, ఆ తర్వాత ఆరోగ్యం వేప. జీవితానికి ఈ 2 మూలస్తంభాలు. తర్వాతేంటి? జీవితానికి వంశం, ఆరోగ్యం ఉంటే సరిపోదు కదా, ఐశ్వర్యం, పుణ్యం కూడా కావాలి. దానికి పరిష్కారం? ఉసిరి చెట్టు అంటే ధాత్రీఫలం. ఇది విష్ణు స్వరూపంగా భావిస్తారు. ఓహ్! రాగయుక్తంగా ధాత్రీఫలం సముత్పాద్య విష్ణులోకం సగచ్చతి అశ్వమేధఫలం తస్య భవత్యవన సంశయః. అంటే ఉసిరి చెట్టును నాటితే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అనుగ్రహం, లక్ష్మీదేవి కటాక్షం లభిస్తాయన్నమాట. అవును. వారికి అశ్వమేధ యాగం చేసినంత ఫలం లభిస్తుందనడంలో సందేహం లేదు. ఇక మామిడి చెట్టు ఫలరాజు కదా, ఇది నాటితే ఎలాంటి విశేష ఫలం ఉంటుంది? ఇది వ్యక్తిగత కీర్తిని, పితృదేవతల ఆశీస్సులను అందిస్తుంది. రాగయుక్తంగా ఆమ్రం రోపయతే యస్తు కీర్తిస్తస్య ప్రవర్ధతే పితృణాం తారణం చైవ లోకేష్వపి చ పూజ్యతే. ఎవరు మామిడి చెట్టును నాటుతారో వారి కీర్తి నలుదిశలా వ్యాపిస్తుంది. ముఖ్యంగా వారు తమ పితృదేవతలను ఉత్తమ గతులకు తరింపజేస్తారు. ఇది చాలా గొప్ప ఫలితం.
ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. ఉసిరి నాటితే మనకు అశ్వమేధ యాగఫలం వస్తుంది, మామిడి నాటితే ఆ పుణ్యాన్ని మన పితృదేవతలకు కూడా పంచగలం. అవును, మన ఆధ్యాత్మిక ఎదుగుదలకు, మన మూలాలను గౌరవించుకోవడానికి మధ్యొక చక్కని సమన్వయం కనిపిస్తోంది. నిజమే. ఇక అత్యున్నతమైన ఆధ్యాత్మిక అనుభూతినిచ్చేది శివునికి అత్యంత ప్రీతికరమైన మారేడు అంటే బిల్వ వృక్షం. ఆ బిల్వ వృక్షం. దాని ఫలాన్ని వర్ణించడం ఎవరి తరమో కాదంటుంది శాస్త్రం. రాగయుక్తంగా బిల్వం రోపయతేయస్తు మహాదేవప్రియం సదా తస్య పుణ్యం ఫలం వక్తుం నశక్యతే శతేరపి. మహాదేవునికి అత్యంత ప్రీతికరమైన మారేడు చెట్టును నాటినవారు పొందే పుణ్యఫలాన్ని వందల సంవత్సరాలైనా వర్ణించడం సాధ్యం కాదన్నమాట. అవును, అంతటి అనంతమైన అపరిమితమైన పుణ్యం లభిస్తుంది. సరే, అత్యున్నతమైన ఆధ్యాత్మిక స్థితి నుండి ఇప్పుడు ఒక సామాజిక అవసరం గురించి అడుగుతాను. అడగండి. వివాహం వంటి విషయాలలో ఆటంకాలు ఎదుర్కొంటున్న వారిక్కూడా ఇలాంటి వృక్షశాస్త్రంలో ఏదైనా పరిష్కారం ఉందా? ఉంది, చాలా విశిష్టమైన పరిష్కారముంది. అదే నేరేడు చెట్టు, జంబూ వృక్షం. నేరేడా? అవును, రాగయుక్తంగా జంబూం రోపైతేయస్తు కన్యకాఫలమశ్నుతే తస్య పుణ్యఫలం చేవా సర్వపాప ప్రణాశనం. అంటే నేరేడు చెట్టును నాటిన వారికి కన్యాదానం చేసినంత పుణ్యం లభిస్తుంది. ఆ పుణ్యఫలం వారి సమస్త పాపాలను హరిస్తుంది. ముఖ్యంగా వివాహం కానివారికున్న దోషాలు తొలగి వివాహ విషయంలో అనుకూలత సిద్ధిస్తుందని శాస్త్రవచనం. అద్భుతం. వంశవృద్ధి, ఆరోగ్యం, ఐశ్వర్యం, కీర్తి, పితృదేవతల శాంతి, దైవానుగ్రహం, చివరికి వివాహదోష నివారణ. ఇలా మనిషి జీవితంలోని ప్రతి ముఖ్యమైన అంశానికి ఒక వృక్షం పరిష్కారంగా నిలుస్తోంది. ఇది కేవలం మొక్కలు నాటడం కాదు, మన జీవితాన్ని మనమే చెక్కే ఒక పవిత్రమైన కార్యంలా ఉంది. అవును, అందుకే మన శాస్త్రాలు ఈ విషయాలను ఇంత వివరంగా అందించాయి. ఈరోజు మనం జరిపిన ఈ లోతైన విశ్లేషణ నుండి గ్రహించాల్సింది ఒకటే. ఏమిటది? చెట్లను నాటడం అనేది కేవలం ఒక సామాజిక బాధ్యతో, ప్రభుత్వ కార్యక్రమమో కాదు. అది ఒక పవిత్రమైన యజ్ఞం. ఖచ్చితంగా. మన పాపాలను పోగొట్టే, పుణ్యాన్ని పెంచే, పితృదేవతలను తరింపజేసే, చివరకు మన వంశాన్ని, మన ఆరోగ్యాన్ని కాపాడే ఒక గొప్ప ధార్మిక ప్రక్రియ. అందుకే శ్రీ గురుమంచి రాజేంద్ర శర్మ గారు చెప్పినట్లు అవకాశమున్న ప్రతి ఒక్కరూ దీన్ని ఒక యజ్ఞంగా భావించి చెట్లను నాటాలి. దేశం సుభిక్షంగా ఉండటానికి యజ్ఞాలు, వృక్షాలు, ధర్మబద్ధమైన ప్రజలు కారణమని శాస్త్రం చెప్తోంది కదా. అవును, మనమిందాక చర్చించుకున్నట్లు ఈ మూడిట్టి బాధ్యతను ఒక్క వృక్షమే నెరవేర్చగలదు. అందుకే స్వస్తి శివం కర్మాస్తు. శుభకరమైన పనులనే చేద్దాం. అవును, మన శాస్త్రాలు ఒక చెట్టును ఒక కుమారుడితో, ఒక యజ్ఞంతో, ఒక దైవంతో సమానంగా చూశాయి. నిజం. ఆధునిక ప్రపంచంలో మనం పర్యావరణ సంక్షోభం గురించి ఆందోళన చెందుతున్నాం. కానీ వేల ఏళ్ల క్రితమే మన పూర్వీకులు ప్రకృతితో ఒక లోతైన ఆధ్యాత్మిక బంధాన్ని ఏర్పరచుకోవడం ద్వారా దానికి పరిష్కారం చూపించారు. ఈ విశ్లేషణ వింటున్నవారు ఒక్కసారి ఆలోచించాల్సిన విషయం. కేవలం ఆక్సిజన్ ఇచ్చే భౌతిక అవసరంగా కాకుండా ఒక చెట్టును మన కుటుంబంలో సభ్యుడిగా, మన ఆధ్యాత్మిక ఉన్నతికి సోపానంగా మనం ఎప్పుడు చూడగలుగుతాం? ఆ దృష్టి రావాలి. ఆ దృష్టి వచ్చిన రోజు బహుశా మన గ్రహం ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు సమాధానం దొరుకుతుందేమో.